సమస్యలు ఏంటి, మా పరిస్థితి ఇలా వచ్చింది, ఎందుకు మా జీవితంలో ఈ పెను తుఫాను వచ్చిందని ఒకవేళ కలవరపడుతున్నట్లయితే, నా యేసుక్రీస్తు ప్రభువు వారి నీ హృదయంలో ఉన్నట్లయితే ప్రతి పరిస్థితిని కూడా ఆయన నిమ్మలం చేస్తాడండి. నువ్వు కలవరపడే ఏ పరిస్థితి అయినా సరే నా యేసు ప్రభువు వారు కలగ చేసుకుంటే పరిస్థితులు నిమ్మలం అయిపోతాయండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. అక్కడ శిష్యులు చాలా భయపడిపోతున్నారు. ఈయన ఎవరు, ఈయన మాటకి సర్వ సృష్టి లోబడుతుంది అని. నా ప్రభుల వారికి అసాధ్యమైంది ఏది లేదండి. సర్వ సృష్టినే నోటి మాటతో కలగజేసిన దేవుడికి ఆ సృష్టి లోబడదండి. మాట చేత ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలండి. ఓ గాలి ఆగిపోతుందండి, ఓ వర్షం ఆగిపోతుందండి. ఆయన నామము ఘనమైన నామము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన రక్తం చేత కొనబడిన వారు, ఆయన బిడ్డలు. ఆయన మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ప్రత్యేకపరచబడిన జనము మీరు. మరి మీరెంత ధైర్యంగా జీవించాలి?